పాపం లేదు, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన పవిత్రమైనటువంటి వాడు, పరిశుద్ధమైన వాడు. అలాంటి దేవుని యొక్క స్థాయిలో నుండి మానవుని చూసినప్పుడు మానవుడు పాపిగా కనబడుతున్నాడు. ఏ మనుషుడైనా సరే, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మానవుని యొక్క హృదయమే చెడిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి గలది, దాన్ని ఎవరు గ్రహించలేరు. హృదయమే చెడిపోయింది కాబట్టి మానవుల్లో నుండి ఎన్నో పాపాలు బయటకు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తాయి మనిషిని హృదయంలో నుండి. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మనకు గుర్తున్నప్పటి నుండి, లేదా మనం జన్మించిన తర్వాత మనకు జ్ఞాపకం ఉన్నప్పటి నుండి అనేకులు జన్మించారు. మనం చూస్తూ ఉండగానే మన తర్వాత ఎంతోమంది జన్మించారు. మనం చూస్తూ ఉండగానే ఎంతోమంది జీవించారు, ఎంతోమంది మరణించి వెళ్ళిపోయారు. మనకంటే పెద్దవారు, మనకంటే చిన్నవారు, మన వయసులో ఉన్నటువంటి వారు కూడా ఎంతోమంది ఈ లోకంలో జీవించారు. ప్రపంచంలో ఈ మానవాళిలో ఎవరు కూడా జన్మించలేదు. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి 700 సంవత్సరాల ముందే ఆయన గురించి ఏ విధంగా జన్మిస్తాడు, ఆయన ఏ విధంగా జీవిస్తాడు, ఆయన ఏ విధంగా మరణిస్తాడు అనేటువంటి విషయాలన్నీ కూడా రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మిస్తాడు, ఏ విధంగా జన్మిస్తాడు, ఎటువంటి జీవితాన్ని జీవిస్తాడు, ఎటువంటి మరణాన్ని కూడా పొందుతాడు అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో 700 సంవత్సరాలు. క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడింది. యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. ఎవరు పాపులు? ఎందుకు పాపులను రక్షించాలి? పాపులను శిక్షించాలి కదా, తప్పు చేసిన వాడిని శిక్షించాలి కదా, జైల్లో పెట్టాలి కదా, వీలైతే మరణ శిక్ష విధించాలి కదా, పాపులను రక్షించడం ఏంటి అని మనం చూస్తే అని మనకు సందేహం రావచ్చు. ఈ లోకంలో మనుషులకు విషయాన్ని ఈ ప్రపంచమంతా ఎంతో ఆనందముతో సంబరంలో జరుపుకునేటువంటి సమయము ఈ యొక్క మాసము. ప్రపంచమంతా యేసు ప్రభువారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటారు. ఆయన పుట్టాడని సంతోషపడతారు, ఆనందపడతారు, సంబరపడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జన్మలో విశిష్టత ఏమిటి, ఆయన జీవితంలో విశిష్టత ఏమిటి విషయాన్ని ఈ ప్రపంచమంతా ఎంతో ఆనందముతో సంబరంలో జరుపుకునేటువంటి సమయము ఈ యొక్క మాసము. ప్రపంచమంతా యేసు ప్రభువారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకుంటారు. ఆయన పుట్టాడని సంతోషపడతారు, ఆనందపడతారు, సంబరపడతారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క జన్మలో విశిష్టత ఏమిటి, ఆయన జీవితంలో విశిష్టత ఏమిటి